ప్రతి మాకు తోడుగున్న విధానానికే లెక్కలేని సూత్రాలు తండ్రి యేసయ్య. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతూ తండ్రి యేసయ్య. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి లెక్కలేని సూత్రాలు తండ్రి యేసయ్య. తండ్రి మేము అందరం తండ్రి చిన్న మందగా తండ్రి కూడి ఉండగా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నా నోట తండ్రి మీ మాట ఉంచి తండ్రి యేసయ్య, ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో, ఏవైతే తండ్రి మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేయాలనుకుంటున్నారో ప్రతిదీ మీరే మాకు తోడుకుంటూ ఆది నుంచి అంతం వరకు తండ్రి ఈ మీటింగ్ అంతట్లో మీరు తోడుండి నన్ను నడిపించమని మా అందరికి మీరే తోడైండి నడిపిస్తూ రమ్మని అడుచు నా ఈ చిన్ని కొద్ది ప్రార్థన వేసే ఘనమైన నన్ను అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మై టాపిక్ వచ్చేసి పర్పస్ ఇన్ ప్రోగ్రెస్, గ్రోయింగ్ విత్ గాడ్ త్రూ లైఫ్. సో మనం మన యొక్క జీవితాల్లో ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నామో మనం చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ లో ఏమేం కార్యాలు మనం చేయాలో ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏజ్ 1 to 10. ఏజ్ 1 to 10 వచ్చేసి వీఆర్ లైక్ చిల్డ్రన్. సో ఆ చిల్డ్రన్ ఉండే ఏజ్ గ్రూప్ లో మనం ఎలా జీవించాలి అంటే, లెట్స్ సీ ప్రోవర్బ్స్ చాప్టర్ 22 verse 6. ప్రోవర్బ్స్ చాప్టర్ 22 verse 6 చూసుకుంటున్నట్లయితే, ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ఏ వే హీ షుడ్ గో, అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. సో బాలుడు చిన్నగా ఉన్నప్పుడే వాడికి మన లైక్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే దేవుని గురించి, వాళ్ళు వెళ్ళాల్సిన త్రోవ గురించి మనం నేర్పించాలి. బాలుడు ఎలా మనం చూసుకునే విధంగా ఒక ఎనాలజీ చూసుకుంటే, ఒక వెట్ సిమెంట్ లాగా చూసుకుంటే, ఆ వెట్ సిమెంట్ ని మనం ఎట్లా పోర్ చేస్తే ఆ షేప్స్ ఆ విధంగా షేపింగ్ అవుతుంది అనమాట. అలాగే మన యొక్క చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ 1 to 10, ఆ ఏజ్ గ్రూప్ లో దైవ భక్తితో ఎలాగైతే మనం పేరెంట్స్ గా పిల్లల్ని పెంచాలో ఆ విధంగా పెంచితే వాళ్ళు పెద్దగా అయినప్పుడు అగైన్ దే విల్ గ్రో ఇన్ ద గాడ్స్ విజ్డమ్. అదే విధంగా మనం ఇంకొక వాక్యాన్ని చూసుకున్నట్లయితే, డిటిరోనమీ చాప్టర్ 6 verses 6 to 7. డిటిరోనమీ చాప్టర్ 6 verses 6 to 7. So it says, and these words which I commanded thee this day shall be in thine heart, and thou shalt teach them diligently unto thy children, and shalt talk of them when thou sittest in thine house, and when thou walkest by the way, and when you lie down, and when you rise up. సో దేవుని వాక్యం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించారో ఆ వాక్యానుసారంగా మనం దేవుని భయభక్తులతో బాలుడు ఉన్న ఆ ఏజ్ గ్రూప్ లో మనం పెంచాలి. మనం చూసుకున్నట్లయితే సమూయేలు సమూయేలు చిన్నగా ఉన్నప్పుడే తన ఏలి ఏలి అండర్ ఏలి ప్రెజెన్స్ లో ఆయన ఎదిగినట్లు మనం చూస్తాం. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 1 to 10, మనం దైవ భక్తితో సండే స్కూల్ కానీ లేదా చర్చ్ యొక్క సహవాసం, దేవుని యొక్క మాటలు చెప్తూ వాళ్ళని మనం ఆ పెంచ ఆ, పెంచాలి. అండ్ దెన్ యేసుక్రీస్తు కూడా ఆయన యంగ్ ఏజ్ గ్రూప్ లో ఆయన కూడా వెళ్ళి లైక్ అనేకులకు బోధన చేసి అనేకుల్ని క్వశ్చన్ చేసి అట్లా ఉండేవారు అనమాట. సో ఆ రకంగా మనం ఆ ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే పిల్లల్ని పెంచే విధంగా మనం చూసుకోవాలా. అండ్ దెన్ 10 to 20 ఏజ్ గ్రూప్. 10 to 20 ఏజ్ గ్రూప్ వచ్చేసి యంగ్ ఐడెంటిటీ సీకర్ గా మనం చూసుకోవచ్చు. సో బేసికలీ దిస్ ఇస్ అ టీనేజ్. ఈ ఏజ్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఐడెంటిటీని వాళ్ళు పొందుకునే విధంగా చూస్తారు. సో లెట్స్ సి ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 verse 12. First Timothy chapter 4 verse 12. So do not let anyone look down on you because you are young, but set an example for the believers in speech, in conduct, in love.
ఇన్ ఫెయిత్ అండ్ ఇన్ ప్యూరిటీ. సో ఈ యొక్క వాక్యానుసారంగా నువ్వు యంగ్ గా ఉన్నావా, లేకపోతే లైక్ నువ్వు చిన్నవాడివి, నువ్వు ఈ పెద్ద కార్యాలు చేయలేవు, అవన్నీ ఆలోచించుకోకుండా దేవుని యొక్క శక్తితో దేవుడు మనల్ని ఏమైనా చేయాలనుకుంటే మనం ముందడుగు తీసుకోవాలి. వీ నీడ్ టు బి బోల్డ్. అండ్ దెన్ మన యొక్క కాండక్ట్ లో, మన స్పీచ్ లో, మన బిహేవియర్ లో, మన క్యారెక్టర్ లో, ఎవ్రీథింగ్ లవ్, ఫెయిత్ ఇన్ ప్యూరిటీ. ఎందుకంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ అస్. సో దిస్ ఈస్ అ క్రూషియల్ ఏజ్, టీనేజ్ అనేది. అండ్ దెన్ when we read Ecclesiastes chapter 12 verse 1, remember your creator in the days of your youth, before the days of trouble come and the years approach, when you will say, I will find no pleasure in them. సో మన యొక్క ఈ యొక్క పీరియడ్ లో 10 to 20 యూత్ ఐడెంటిటీ సీకర్ ఆ పీరియడ్ లో మనం వి నీడ్ టు రిమెంబర్ ద క్రియేటర్ హూ ఇస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ యోసేపు కూడా ఆయన యొక్క యంగ్ జీవితాన్ని మన అందరం తెలుసు. ఈవెన్ దో హీ ఫేస్ రిజెక్షన్, ఆయన ఒక డ్రీమ్స్ తో, ఆయన వాళ్ళ బ్రదర్స్ ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎన్ని వచ్చినా కూడా దేవుడితో ఎదిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగి మనం చూస్తాం యోసేపు యొక్క స్టోరీని. తర్వాత దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించి అన్ని విధాలుగా దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు మనం ఎరిగి ఉన్నాము. అదేవిధంగా దావీదు కూడా ఆయన యంగ్ ఏజ్ లో ఆ యొక్క షెపర్డ్ గా ఉంటూ అండ్ కమింగ్ డేస్ లో ఆయన కూడా ఎట్లా ఎదిగారు అనేది కూడా, చిన్న ప్రదేశాల నుంచి పెద్ద ప్రదేశాల్లో దేవుడు ఎలా తీసుకెళ్తారు అనేది మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 20 to 30 ఏజ్ గ్రూప్. 20 to 30 ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే యంగ్ అడల్ట్ డెసిషన్ మేకర్. సో దిస్ ఈస్ ద ఏజ్ అన్నమాట. మనం వి చేజ్ అవర్ కెరియర్స్. మన కెరియర్ కానీ, మన రిలేషన్షిప్ కానీ, మన డైరెక్షన్, మన పాత్ ఏ విధంగా అయితే మనం వెళ్ళాలో, సో మనం ఈ ఏజ్ గ్రూప్ కేటగిరీలో ఉంటాం అనమాట, యంగ్ అడల్ట్ డెసిషన్ మేకర్. సో ఐ వుడ్ లైక్ టు రీడ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 16 verse 3. ఇట్ సేస్, కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. మనం ఏదైతే చేస్తున్నామో ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా మనం చేసే ప్రతి పని దేవుడికి అప్పచెప్పి మనం ముం- ఆ, ఆయన యొక్క గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్తే గాడ్ విల్ ఓన్లీ ఎస్టాబ్లిష్ అవర్ ప్లాన్స్. ఎఫేషియన్స్ చాప్టర్ 5 verses 15 to 17. So it says, be very careful then how you live, not as unwise, but as wise, making the most of every opportunity, because the days are evil. Therefore, do not be foolish, but understand what the Lord will is. ఈ యొక్క ఏజ్ గ్రూప్ లో మనం ఎన్నో చేయాలనుకుంటాం, బట్ అల్టిమేట్ థింగ్ ఇస్ వి నీడ్ టు గో ప్రేయర్ఫుల్లీ అబౌట్ ఎనీథింగ్. అంటే మన యొక్క లైఫ్ డెసిషన్స్ లో తీసుకునే విధంగా, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్న కెరియర్ వైజ్ ఆర్ రిలేషన్షిప్ వైజ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, వీ షుడ్ ఆస్క్ గాడ్ ఫస్ట్. వీ షుడ్ ప్రేయర్ఫుల్లీ అప్రోచ్. అంటే ప్రార్థనా పూర్వకంగా ప్రతిదాన్ని మనం ఆ, దాని ఆ, మనం దాని ముందుకు వెళ్ళాలన్నమాట. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని, సమయాన్ని కూడా యూటిలైజ్ చేసుకుని ప్రతిదీ మనం ఆ, ఆయన యొక్క గ్లోరీ, ఆయన యొక్క మహిమ కొరకే మనం జీవించే విధంగా మన ఈ యొక్క కేటగిరీ గ్రూప్ లో ఉంటే ఈ రీతిగా మనం ఉండాలి. అండ్ దెన్ మనం చూసుకున్నట్లయితే నెహెమియా కూడా ఎన్నో అపోజిషన్స్ వచ్చినా ఆ వాల్ ని రీబిల్డ్ చేయడానికి వెనక్కి తిరగలేదు అనమాట. సో వెనక్కి తిరగలేదు. సో అది మనం చూసుకుంటాం. సో ద ఏజ్ గ్రూప్ ఇస్ 20 to 30, హూ ఆర్ యంగ్ అడల్ట్స్ డెసిషన్ మేకర్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 30 to 40 ఏజ్ గ్రూప్. ఈ కేటగిరీలో అడల్ట్ అండ్ దెన్ దే ఆర్ ద రెస్పాన్సిబిలిటీ బేరర్స్. సో దిస్ ఈస్ ద ఏజ్ గ్రూప్ వేర్ ద మ్యారేజ్, కిడ్స్, బిల్స్ అండ్ లీడర్షిప్, ఎవ్రీథింగ్ ఈ ఈ ఈ ఈ కేటగిరీలో మనం చూసుకోవచ్చు. లెట్స్ రీడ్ Psalm 127 verse 1.
Unless the Lord builds the house, the builders labor in vain. Unless the Lord watches over the city, the gods stand watch in vain. సో దేవుడు ఇల్లు కడితే తప్ప అది నిలబడదు అనమాట. సో మన యొక్క జీవితంలో మన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో మన ఫ్యామిలీని కూడా యేసుక్రీస్తు యొక్క ఫౌండేషన్ తో మనం కట్టుకోవాలి ఎవ్రీథింగ్. అండ్ దెన్ దిస్ ఇస్ ద ఏజ్ విల్ గెట్ మ్యారీడ్ అండ్ దెన్ విల్ హ్యావ్ కిడ్స్ అండ్ దెన్ అట్లా ఉన్నప్పుడు అగైన్ వి విల్ సీ ఎఫేషియన్స్. ఈ వాక్యం మనందరికీ తెలుసు. ఎఫేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 21. సబ్మిట్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్షిప్ అనేది మనం ఇక్కడ చూస్తాం. 21 చూసుకున్నట్లు సబ్మిట్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్. 22 చదువుతున్నా. వైఫ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ హస్బెండ్ as you do to the Lord, for the husband is the head of the wife, as Christ is the head of the church, his body, of which he is the savior. 25 చూసుకున్నట్లయితే husbands love your wives just as Christ loved the church and gave himself up for her. సో వాక్యం ఏ విధంగా అయితే మనకు నేర్పిస్తుందో ఫ్యామిలీని ఎట్లా కట్టుకోవాలో ఆ బేస్ ఆ ఫౌండేషన్ క్రీస్తులో మనం ఆ కట్టుకున్నట్లయితే దేవుడు మనకి తోడుకుంటారు. సో దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్ వేర్ 30 to 40 అడల్ట్ రెస్పాన్సిబిలిటీ బేరర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 40 to 50 ఏజ్ గ్రూప్ లో లీడర్ లెగసీ బిల్డర్ లాగా మనం చూసుకోవచ్చు. సో ఈ ఏజ్ గ్రూప్ వరకు వచ్చేసరికి లైక్ వి లివ్ విత్ పర్పస్ మోడ్. మోషే ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ వాళ్ళని లీడ్ చేశారో, ఈవెన్ హీ ఫెయిల్ బిఫోర్ గాడ్ వాజ్ విత్ హిమ్. అదేవిధంగా పాల్ తన మినిస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఏ విధంగా అయితే లీడర్షిప్ ఉంటూ ఆ ఫ్రూట్ఫుల్ లీడర్షిప్ ని మనం చూస్తాం అన్నమాట. సో లెట్స్ రీడ్ Psalms chapter 90 verse 12. Teach us to number our days that we may gain a heart of wisdom. Philippians chapter 2 verse 3 to 4. Do nothing out of selfish ambition or vain conceit, rather in humility value others above yourselves, not looking to your own interests, but each of you to the interests of others. ఆ లీడర్షిప్ పొజిషన్స్ కానీ ఒకవేళ మనం ఉంటే, సో వీ నీడ్ టు కన్సిడర్ అవర్ సెల్స్ హంబుల్ ఆల్వేస్. ప్రతి మనం లెట్స్ ఏదైతే చేస్తున్నామో అది మనం సెల్ఫిష్ అంబిషన్తో కాకుండా ఇతరుల ఎదుట ప్రేమతో, ఏమి ఈగో కానీ ఎన్వి కానీ ఏమి లేకుండా దేవునికి చేస్తున్నాం అనే ఆ మైండ్ సెట్ తో మనం చేసి ముందుకెళ్ళాలన్నమాట. వి నీడ్ టు వాల్యూ అదర్స్ మోర్ దెన్ అవర్ సెల్స్. మనం మనం ఏ విధంగా మనం ఆలోచించాలంటే ఆ ఓషన్ లో వి నో ఓన్లీ వన్ డ్రాప్. ఆ విధంగా ఆలోచించి ఎప్పుడు మనం లెర్నింగ్ మైండ్ సెట్ తో ఉండి ముందుకెళ్ళాలి. సో దిస్ ఇస్ ది ఏజ్ గ్రూప్ వేర్ 40 to 50 కాల్ లీడర్ లిగసీ బిల్డర్ అనమాట. ముందు చూసుకున్నట్లయితే 50 to 60 years old. 50 to 60 years old వచ్చేసి మెంటర్ ఆర్ విజ్డమ్ షేరర్. సో 50 to 60 and let's read Isaiah 46 verse 4. Even to your old age and gray hairs, I am he who will sustain you. I have made you and I will carry you. I will sustain you, I will rescue you. Titus chapter 2 verses 2 to 3. Teach the older men to be temperate, worthy of respect, self-controlled, and sound in faith, in love, and in endurance. Likewise, teach the older women to be reverent in the way they live, not to be slanderers or addicted too much wine, but to teach what is good. సో ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చేసరికి ఏంటంటే వాట్ వి బిల్ట్ డ్యూరింగ్ ది ఇయర్స్ వీ నీడ్ టు షేర్ ఇట్ విత్ ద పీపుల్. సో ఏవైతే ట్రయల్స్ ఏవైతే చూసారో, ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నారో, ఏవైతే లైక్ వాట్ పీపుల్ హ్యావ్ బిల్ట్ 50 to 60 ఏజ్ గ్రూప్ లో తిమోతిని ఏ విధంగా అయితే గైడ్ చేశారో పాల్ గారు, ఆ విధంగా శామ్యుయల్ ని ఏ విధంగా అయితే ఏలీ గారు ఏ విధంగా అయితే గైడ్ చేశారో, ఆ విధంగా కూడా మన యొక్క సర్కిల్లో కూడా
We need to be like wisdom sharers who are in this age group, 50 to 60. So, like, moving on, 60 to 70 years old. They're called elders, elder fruit bearer. Psalm 90 to 14. Again, they will still bear fruit in old age. They will stay fresh and green. Proverbs chapter 16, verse 31. Gray hair is a crown of splendor. It is attained in the way of righteousness. సో లైక్ ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చేసరికి కొంతమంది అనుకోవచ్చు అరే లైక్ అంత అయిపోయిందని అనుకోవచ్చు బట్ నో వాట్ ఎవర్ గాడ్ వెన్ గాడ్ వాంట్స్ టు టెల్ యూ సంథింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ ఏజ్ ఏదన్నా దేవుడు మీతో ఆ ఏజ్ గ్రూప్ లో చెప్తే వీ నీడ్ టు బీ బోల్డ్ అండ్ దెన్ మూవ్ అహెడ్. గాడ్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. సో ఫైనల్ గా వచ్చేసి 70 to 80 years old. We can see this as finisher or legacy completer. 2 Timothy 4 to 7. I have fought the good fight. I have finished the race. I have kept the faith. సో ఫైనల్ గా ఈ యొక్క ఏజ్ గ్రూప్ లో మనం ఏ విధంగా మనం జీవించాలో చూసుకు చూసుకున్నాము. సో జస్ట్ టు wrap up, I just want to repeat మళ్ళీ జస్ట్ సెకండ్. నేను ఐ విల్ షేర్ మై స్క్రీన్. యా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వి సీ హియర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ 1 to n మనం చూసుకున్నాం. చైల్డ్ యాజ్ ఎ చిల్డ్రన్ వి నీడ్ టు బి బాలుడు ఏ విధంగా అయితే త్రోవలో నడిపించాలో ఆ విధంగా పేరెంట్స్ యొక్క బాధ్యత ఆ విధంగా నడిపించాలి. అండ్ దెన్ మనం చూసుకుంటాం సమూయేలు యొక్క జీవితం, యేసుక్రీస్తు ఆ టెంపుల్లో ఏ విధంగా అయితే స్క్రిప్చర్స్ డిస్కస్ చేశారో ఆ విధంగా మనం మనం చూసుకుంటాం ఈ యొక్క వాక్యం. సో మనం ఈ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ చేసుకుంటే ఏ విధంగా మనం పిల్లల్ని మనం పెంచుతున్నాం అండ్ ఆ హ్యాబిట్స్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకుంటున్నాం ఈ ఏజ్ గ్రూప్ లో. ఓకే, అండ్ దెన్ ఆ బైబిల్ అండ్ దెన్ పిల్లల్ని మనం సండే స్కూల్ వాళ్ళకి తీసుకెళ్తున్నామా లేదా ఏం నేర్పిస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ వచ్చేసి ఏజెస్ 10 to 20 వచ్చేసి యూత్ ఐడెంటిటీ సీకర్. చూస్తే మన క్యారెక్టర్ అండ్ దెన్ ఐడెంటిటీ వి బిల్డ్ అండ్ దెన్ మనం వి సా జోసెఫ్ యొక్క ఎగ్జాంపుల్ అండ్ దెన్ డేవిడ్ ని మనం చూసుకున్నాము. రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ ఏంటంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ ఫర్ అదర్ బిలీవర్స్? How can you remember your creator in your youth? What decisions are you making that will impact your future? ఈ ఏజ్ గ్రూప్ లో మనం క్వశ్చన్స్ ని మనం చూసుకుని దేవుని యొక్క గైడెన్స్ ముందుకెళ్ళాలి. 20 to 30 చూసుకున్నట్లయితే యంగ్ అడల్ట్ డెసిషన్ మేకర్. సో how are you committing your career plans to the Lord? What compromises are you tempted to make and how can you resist? And how is God establishing your steps as you seek Him in this age group? Decision and career. So everything you need to commit to the Lord. Opportunity and utilize it, scholar. And then we need to do the Lord's will, whatever it is. 30 to 40, again, adult responsibility bearer. We need to build the family with the foundation, who is the foundation called Christ. అదేవిధంగా మనం మన ఓన్ గా మనం ఫ్యామిలీని కట్టుకున్నట్లయితే అది ఏదో ఒక రోజు స్కూల్ పోవచ్చు. బట్ వెన్ ఎవర్ వి బిల్ట్ అవర్ హౌస్ ఇన్ క్రైస్ట్, దేవుని యొక్క ప్రిన్సిపల్స్ తో దేవుని వాక్యానుసారంగా మనం ప్రతిదీ ముందుకు వెళ్తే అది ఎప్పుడు నిలబడుతుంది. సో కొండయు కోటయు క్రీస్తు అని మనం చూస్తాం కాబట్టి వి నీడ్ టు బిల్డ్ దిస్ ఫౌండేషన్ ఇన్ క్రైస్ట్. ఓకే, అండ్ దెన్ 40 to 50 చూసుకున్నట్లయితే ద లీడర్ లిగసీ బిల్డర్. So we need to ask Lord for the wisdom in this age, and then we need to lead humbly whenever God puts us in leadership positions. And then ఇతరులు మనం గొప్పగా ఎంచుకోవాలా. So what wisdom has God given you to share with others? How can you number your days and make them count?
who are you mentoring or investing in ఈ ఏజ్ గ్రూప్ లో? 50 to 60 mentor, wisdom sharer. So it says, so how is God sustaining you through this season? What life lessons are you passing on the next generation? ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు గైడ్ చేస్తున్నారు? వాళ్ళకి ఒకవేళ మీరు సైలెంట్గా ఉన్నా దట్ ఈస్ రాంగ్. సో you need to tell to the next generation, pass whatever you have learned. How can you be model godly aging? 60 to 70. So elder fruit bearer చూసుకుంటే what fruit God is producing through your life. How can you stay fresh and green spiritually? What mountains is God calling you to claim? కాలేబు ఆ ఏజ్ గ్రూప్ లో కూడా హీ స్ట్రాంగ్ అండ్ దెన్ హీ సేస్ గివ్ మీ దిస్ మౌంటైన్. కాబట్టి ఒకవేళ పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకున్నా వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అరే నా ఏజ్ అయిపోయింది, చేస్తానో చెయ్యనో తెలియదు, లైక్ వీ నీడ్ టు రిమూవ్ ఎవ్రీ డౌట్, ఫియర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ మూవ్ అహెడ్. అండ్ అబ్రహాం అండ్ సారా, బట్ మనం వాళ్ళ స్టోరీ కూడా చూస్తాం. ఆ యొక్క ఏజ్ గ్రూప్ లో పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం, కానీ మన దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే దేవుడు మనతో ఉన్నారు కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అండ్ దెన్ 70 to 80 వచ్చేసి ఫినిషర్, లెగసీ కంప్లీటర్. సో వీ నీడ్ టు ఫినిష్ దిస్ రేస్ వెల్. వీఆర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ మనందరం క్రీస్తులు ఉన్నాం కాబట్టి అందరం ఒకరోజు దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు అందరం మెత్తబడే గుంపులో ఉండి వి నీడ్ టు ఫినిష్ దిస్ రేస్ వెల్. దేవుడు చెప్పాలి, హౌ కెన్ యూ ఫినిష్ యువర్ రేస్ వెల్? వాట్ లెగసీ ఆర్ యూ లీవింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్? హౌ కెన్ యూ డిక్లేర్ గాడ్స్ పవర్ టు దోస్ హూ కమ్ ఆఫ్టర్ యూ? సో యా, దీస్ థింగ్స్ ఆర్ యోహాను కూడా. సో ఆయన 90s లో ఆ యొక్క రెవల్యూషన్ ని దేవుడి నుంచి ఆయన లైక్ హీ గాట్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ 90 years ఆఫ్ హిస్ ఏజ్. సో అన్న ప్రాఫిటెస్ కూడా 84 ఏజ్ లో యేసుక్రీస్తు మెస్సై అని ఆవిడ ఎంచుకున్నారు అనమాట. సో వి ఆల్వేస్ థింక్ అంటే 80 ఆ ఏజ్ వచ్చినాక మర్చిపోతారు అండ్ బట్ దట్ ఈస్ నాట్ true. Like if whatever you want to do, build, learn, still you can do in that age. So మనం ఏ కేటగిరీలో అయితే పడ పడతామో దీంట్లో మనం చూసుకున్నట్లయితే, సో ఆ విధంగా మనం జీవిస్తూ దేవుని యందు భయభక్తి కలిగి ఆ జీవిస్తే లైక్ దేవుడే మనల్ని నడిపించును గాక. అండ్ జస్ట్ తొందరగా ఒక ఫాస్ట్ 2 minutes తెలుగులో కూడా చూసుకున్నట్లయితే, సో పిల్లవాడు 1 to 10 వచ్చేసి పిల్లలు, అండ్ దెన్ 10 to 20 యువత, గుర్తింపు, అన్వేషకుడు. ఓకే. అండ్ దెన్ 20 to 30 వచ్చేసి యువకులు, నిర్ణయం తీసుకునే వాళ్ళు. సో దాట్ ఏజ్ గ్రూప్. 30 to 40 పెద్దలు, బాధ్యత వహించే వ్యక్తులు. 40 to 50 నాయకుడు అండ్ లెగసీ బిల్డింగ్. 50 to 60 ఏజ్ గురువు, జ్ఞానాన్ని పంచేవాడు. 60 to 70 పెద్దవాడు, ఫలాలను అందించేవారు. దెన్ 70 to 80 ప్లస్ ఫినిషర్ అనమాట, లెగసీ కంప్లీటర్. సో లెట్ గాడ్ లీడర్స్. Yogi, you're there? Yes, uncle, I am there. So like I cannot see the Zoom screen, but hello. Yeah. నా స్క్రీన్ కనిపిస్తుందా అంకుల్?
మీ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో లైక్ నా జూమ్ స్క్రీన్ కనిపించట్లేదు. మేబీ ఐ స్టాప్ డోంట్ నో షేర్, సమ్. స్టాప్ షేర్. ఓకే.